ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా? అది మతోన్మాదమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పండి? నేను అంటే అల్లాహ్కు ఒక న్యాయం, మహమ్మద్కి ఒక న్యాయం, అమ్మవారికి ఇంకో న్యాయమా? అలా కుదరదు బాబు. ఈ ధర్మం అందరికీ సమాన అవకాశం ఇచ్చింది. సనాతన ధర్మం ఉండబట్టే విజయనగర రాజులు మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మం కాబట్టే బంగ్లాదేశ్ని హిందువుల రక్తంతో తడిపి బంగ్లాదేశ్కి విముక్తి కలిగించాం. ఈ చరిత్ర తెలుసుకుంటే కదా. దేశ విభజన జరిగింది. మీరు ఎంతమందికి తెలుసు దేశ విభజన కష్టాలు? మీరు సినిమాలు అరుస్తారు. అక్కడ తాగిపోయారు మీరు. నేను అక్కడ తాగలా. నేను అమితాబ్కి ఫ్యాన్ని, నేను చిరంజీవి గారికి ఫ్యాన్ని, కానీ దేశానికి అంతకంటే పెద్ద ఫ్యాన్ నేను. అంటే మీరు మనందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసు. ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ భారత్. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి 100 అడుగులో, ఏ తెలంగాణకి వెళ్ళినా ఆంధ్రాకి వెళ్ళినా 100 అడుగులో ఇంకా పైన విగ్రహం పెట్టి మనం ఆరాధిస్తాం. మీకు ఎవరికైనా తెలుసా? అంటే సనాతన ధర్మాన్ని తిడతా ఉంటారు. మీకు ఎవరికైనా తెలుసా? పాకిస్తాన్ ఫస్ట్ లా మినిస్టర్ దళిత కమ్యూనిటీకి చెందిన జోగేంద్రనాథ్ మండల్. ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా? ఎంతమంది వినుంటారు? ఆయన ఏ పరిస్థితిలో చచ్చిపోయారో తెలుసా? ఆయన నేను భారతదేశాన్ని నమ్మను, పాకిస్తాన్ని నమ్ముతాను అంటే అంబేద్కర్ గారితో సహా చాలా మంది వద్దని చెప్పినా కానీ ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయి దాన్ని బంగ్లాదేశ్లో చాలా హిందూ జిల్లాలు కలిపేసి ఆయన దళిత కులాల నుంచి వచ్చిన వ్యక్తి. అందరూ ఆయన మాటలు నమ్మి ఆయన సమాజం హిందువులందరూ ఉండిపోతే దేశ విభజన తర్వాత జరిగిన గొడవల్లో దాదాపు ఆయన కుటుంబంలో బంధువులందరినీ ఊచకోతకోసి చంపేశారు. పాకిస్తాన్ లా మినిస్టర్గా వెళ్ళిన వ్యక్తి భారతదేశానికి తిరిగి కాందీసుకుడుగా వచ్చి చనిపోయారు ఆయన.